గత 35 ఏళ్లుగా ప్రేక్షకుల హృదయాలకు దగ్గరయ్యామని, ప్రేక్షకులు ఎంతో ఆదరిస్తున్నారని, త్వరలో 35 కోట్ల రూపాయలతో ఉభయ గోదావరి జిల్లాల్లో అండర్ గ్రౌండ్ కేబుల్ ద్వారా రాబోయే కొద్ది నెలల్లోనే దేశంలోని ఎవరూ ఇవ్వలేనంత తక్కువ ధరకే ఇంటర్నెట్ కనెక్షన్ అందిస్తామని బీసీఎన్ సంస్థ మేనేజింగ్ పార్ట్నర్లు రుద్రరాజు శ్రీనివాసరాజు, ముదునూరి రాజగోపాలరాజు చెప్పారు. మంగళవారం భీమవరంలోని సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. 1991లో ఒక కేబుల్ ఆపరేటర్తో బీసీఎన్ సంస్థను ప్రారంభించామని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సేవలను అందిస్తున్నామన్నారు. ఇంటర్నెట్లో ఎన్నో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయని అన్నారు. రానున్న ఫిబ్రవరి నుండి ప్రారంభించి సుమారు 30 నుండి 35 కోట్లతో మారుమూల గ్రామాల్లో సైతం అండర్ గ్రౌండ్ కేబుల్ లైన్స్ తో ఇంటర్నెట్ సదుపాయాన్ని అందిస్తామన్నారు. పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాలో సుమారు 2 లక్షల కనెక్షన్స్ లక్ష్యంగా పనిచేస్తామన్నారు. బీసీఎన్ సంస్థ ఆపరేటర్ శ్రేయస్ను కోరుకుంటుందని, ఆపరేటర్స్ తో కలిసి ముందుకు వెళ్తామని అన్నారు. 5 MBలోనే నెలన్ IPTVని ఎలాంటి ఆటంకం లేకుండా వీక్షించవచ్చని అన్నారు. బీసీఎన్ సంస్థలో భాగస్వాములైనందుకు ఎంతో ఆనందంగా ఉన్నామని, పాలకొల్లు నర్సాపురం RMSO ఆర్ దొరబాబు, అమలాపురం RMSO మెట్ల రమణబాబు, మొగల్తూరు RMSO కాసాని రామకృష్ణ అన్నారు. ఎవరూ ఇవ్వని సమయంలోనే HD బాక్సుల ద్వారా ప్రసారాలు చేశారని, ఇప్పుడు ఇంటర్నెట్ ద్వారా మరిన్ని నాణ్యమైన సేవలు అందించడానికి కృషి చేయడం అభినందనీయమన్నారు. సమావేశంలో సంస్థ డైరెక్టర్లు రుద్రరాజు లోకేష్ వర్మ, రుద్రరాజు రాహుల్ వర్మ తదితరులు పాల్గొన్నారు. ముందుగా బీసీఎన్ తరఫున ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. సంక్రాంతి పండగ సందర్భంగా కొన్ని విషయాలు, కొత్త విషయాలు చెప్దామని, కస్టమర్కి కూడా అవగాహన ఉండాలని ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. ఎంటైర్ కస్టమర్లందరికీ, మా MSOలకి, మా RMSOలకి, మా ఆపరేటర్లకి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటం జరుగుతుంది. మేము ఈ రోజుకి అప్రాక్సిమేట్ 35 ఏళ్ళు గడిచింది బీసీఎన్ పెట్టి. మరి అందరూ ప్రేక్షకులందరూ కూడా క్వాలిటీ విషయం కానీ ఇంకోటి కానీ సాటిస్ఫాక్షన్ తోటి 30 ఇయర్స్ నుంచి కూడా మా కస్టమర్ కింద ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. మాకు చాలా ఆనందంగా ఉంది ఈ విషయం. ఇప్పుడు కొత్తగా ఏంటంటే 91లో ఒక చిన్న విషయం చెప్పాల్సి ఉంది. 91లో మేము పెట్టినప్పుడు ఒక కేబుల్ ఆపరేటర్ తప్ప ఎవ్వరు లేరు. కేబుల్ ఆపరేటర్ సరిగ్గా కంప్లైంట్ ఏదైనా చెయ్యకపోతే మమ్మల్ని వచ్చి తిట్టి మళ్ళీ మా కుర్రనే తీసుకెళ్ళి కనెక్షన్ పెట్టించేవారు. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు రకరకాల కనెక్షన్లో ఎటు చూసినా అందుబాటులో ఉండే కంటెంట్, షార్ట్ వీడియోసు ఇవన్నీ రావటం జరుగుతుంది. అయితే 35 ఏళ్ళ నుంచి కూడా కేబుల్ వ్యవస్థ కానీ ఏమీ రాని పల్లెటూరు వాతావరణంలో ఛానల్స్ కానీ ఈ కొత్త టెక్నాలజీ అందుబాటులో లేకపోయినప్పటికి కూడా ఆ రిమోట్లో ఈ 9 నొక్కితే మా టీవీ వస్తుంది, 8 నొక్కితే ఈ టీవీ వస్తుందని తెలుసుకుని ఏజ్డ్ పీపుల్ కూడా అబోవ్ 80 ఇయర్స్ పైన వాళ్ళు కూడా అది చూసి ఆనందించడం జరుగుతుంది. కొత్త టెక్నాలజీ వాళ్ళకి తెలియట్లేదు. ఇప్పుడు కేబుల్ కూడా చాలా సపోర్ట్గా ఉంటుంది అది దానివల్ల. ఇకపోతే ఇప్పుడంతా కూడా కేబుల్ అన్నది 1 వే సిగ్నల్, ఇంటర్నెట్ అన్నది 2 వే. ఫ్యూచర్లో అంతా కూడా ఇంటర్నెట్కి షిఫ్ట్ అయ్యేలా ఉంది. ఇంటర్నెట్లో కూడా సిటీస్, భీమవరం లాంటి టౌన్ కానీ చిన్న స్మాల్ టౌన్ కూడా 50% క్రాస్ అయిపోయింది ఇంటర్నెట్ కనెక్షన్లో. ఇంటర్నెట్లో ఏంటంటే పూర్వం ఆడవాళ్ళందరూ వంట చేసుకుని వచ్చి సీరియల్ అయిపోతుందేమో అని ముందే లేచి వంట చేసుకుని సీరియల్ చూడటం జరిగేది. ఇప్పుడు అలా కాకుండా ప్రతి వాళ్ళు కూడా కావాల్సినప్పుడే సీరియల్ చూసుకుంటాం, లేదంటే ఎంటర్టైన్మెంట్ కంటెంట్ కానీ రకరకాలుగా వీడియో చూసి ఆనందపడుతున్నారు. ఇప్పుడు ప్రేక్షకులు అందరూ ఏంటి, ఆడవాళ్ళు ఏంటి, అందరూ కూడా. ఫ్యూచర్ అంతా కూడా ఇంటర్నెట్లో చాలా అడ్వాంటేజ్ ఉంది. ఆపరేటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కేబుల్కి రేట్లు పెరగటం, వర్కౌట్ అవ్వకుండా ఇంటర్నెట్ ఉన్న ఇంటికి కేబుల్ తీసేయటం, వాళ్ళు సస్టైన్ అవ్వకుండా ఇబ్బంది పడటం జరుగుతుంది కేబుల్లో. అయితే ఇప్పుడు ఇంటర్నెట్ ఈ సంవత్సరం నుంచే గోల్డెన్ పీరియడ్ అని నా ఒపీనియన్, నా పర్సనల్ ఒపీనియన్. ఇదివరకు అంతా కూడా కాస్ట్ ఉండేది. ఫర్ MB వచ్చి 200 రూపాయలు, 250 రూపాయలు కొనేవాళ్ళం. ఇప్పుడు వచ్చి 100 రూపీస్కి వచ్చేసింది ILL. రావటం వల్ల ఏంటంటే ఇంటర్నెట్ వరల్డ్లో ఎక్కడా ఉండదు, అంత చీప్గా ఇండియాలోనే ఇవ్వటం జరుగుతుంది. ఎందుకంటే వీడియో కంటెంట్ ఎక్కువ చూస్తారు, మూవీస్ కానీ లేదంటే షార్ట్ వీడియోస్ కానీ
ఇండియాలో చూసినట్టు ప్రపంచంలో ఎక్కడా చూడరు. అదంతా కూడా త్రూ ఇంటర్నెట్ ద్వారా ఫ్రీగా అవైలబిలిటీ ఉండటం, యూట్యూబ్ కానీ కానీ టీవీల్లో కూడా యాక్సెస్ ఉండటం, దానివల్ల కంటెంట్ కానీ అది కానీ 200, 300, 100 కూడా డబ్బులు లేకపోయినా ఇంటర్నెట్ ఉన్న కేబుల్ తీసేసినా సరే ఎంజాయ్ చేసే పరిస్థితికి వచ్చిందన్నమాట. ఇప్పుడు ఇంటర్నెట్లో అడ్వాంటేజ్ చాలా చాలా చేంజెస్ రావటం. ఇప్పుడు ChatGPT కానీ ఇవి కానీ ఆపరేటర్ వ్యవస్థ కూడా ఇప్పుడు మళ్ళీ పుట్టిందని అనిపిస్తుంది. ఇంటర్నెట్లో మళ్ళీ పుట్టిందేమో, అప్పుడు కేబుల్ 90లో వచ్చింది, ఇప్పుడు మళ్ళీ పుట్టింది అని అనిపిస్తుంది. అబ్నార్మల్ ఇన్కమ్స్ కూడా ఉన్నాయి ఆపరేటర్కి, కానీ కస్టమర్కి కూడా అడ్వాంటేజెస్ ఉన్నాయి ఎక్కువగా. ఇప్పుడు 2-వే వల్ల ఇప్పుడు ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ మన హాస్పిటల్కి వెళ్ళి ఒక నాగేశ్వర రెడ్డి లాంటి ఆయన కలవాలంటే ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళి కలవాల్సిన పని లేదు. ఆన్లైన్లో పలానా టైం చెప్తున్నారు, ఆ టైంతో నీకు ఏం కావాలని అడుగుతున్నారు, దానికి ఆన్సర్ చెప్తున్నారు అనమాట. ఫ్యూచర్ అంతా కూడా 5Gలో చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి ఇంటర్నెట్లో. అందుకని ఈ సంవత్సరమే ఫిబ్రవరికి స్టార్ట్ చేస్తున్నాం. 200 ఎంప్లాయీస్ని తీసుకుంటున్నాం. 30 కోట్లు పెట్టుబడి పెట్టి వెస్ట్ ఈస్ట్ కూడా అండర్గ్రౌండ్ కేబుల్ చేయటం జరుగుతుంది. ఫిబ్రవరిలోనే స్టార్ట్ చేస్తాం. అది ఇంటర్నెట్ కూడా 2 లక్షల కనెక్షన్ల బేస్ అన్నమాట. వెస్ట్ ఈస్టులో ఈ ఆర్పో కానీ లేదంటే ఈ హౌసెస్ కానీ వెరీ దగ్గరగా ఉండటం వల్ల మాకు అడ్వాంటేజ్ కలుగుతుంది. ఈ నెట్వర్క్ 30-35 ఏళ్ళ నుంచి ఆపరేటర్లు కానీ కస్టమర్లు కానీ మమ్మల్ని ఆదరిస్తారు. మేము చాలా తక్కువ రేట్లో ప్రతి కస్టమర్కి కూడా ఇంటర్నెట్ కానీ ఎలా యాక్సెస్ ఉంటుంది, ఎంత లో కాస్ట్లో ఇవ్వగలం అన్నదాని గురించి మేము 30 కోట్లు పెట్టుబడి పెట్టి అండర్గ్రౌండ్ ఫైబర్ మిషన్స్ కొంటున్నాం. మిషన్స్ కొని 500 కిలోమీటర్స్ వరకు కూడా అండర్గ్రౌండ్ వేసి మేము ఇచ్చే కాస్ట్కి వెస్ట్ ఈస్టే ముందు టార్గెట్. వెస్ట్ ఈస్ట్లో ఇండియాలో ఉన్నంత తక్కువలో ఫ్యూచర్లో ఎవ్వరికీ కూడా ఇంటర్నెట్ అందుబాటులో ఉండదు. ఆ రేటుకి మేము ఇవ్వగలం. ఆపరేటర్ వ్యవస్థ ఆపరేటర్తో కలిసే చేస్తాం, ఆపరేటర్కి పెట్టుబడులు పెట్టి చేస్తాం, ఆపరేటర్తో జాయింట్ వెంచర్ల కింద కూడా మేము చేయటానికి సిద్ధపడుతున్నాం. ఈ 2 జిల్లాల్లోని కూడా 2 to 3 ఇయర్స్లో ప్రతి విలేజ్ కూడా స్మాల్ విలేజ్లో కూడా మా ఇంటర్నెట్ అందుబాటులో ఉంటుంది. మేము కొత్త సంవత్సరం మేము చెప్పడానికి చాలా ఆనందపడుతున్నాం. ప్రాజెక్ట్ రిపోర్ట్ అంతా తయారు చేసి పెట్టుకున్నాం. ఫ్యూచర్లో నెక్స్ట్ ఇయర్ అప్రాక్సిమేట్ 1.5 year 2 yearsలో మినిమం 1 lakh కనెక్షన్స్ దాటి చేస్తాం. ఇప్పుడు తాటిపాక, అమలాపురం, తర్వాత కాకినాడ, రాజమండ్రి, తాడేపల్లిగూడెం ఏరియాలన్నీ కూడా ఆల్రెడీ ప్లాన్ చేసి హౌసెస్ తీసుకుని షాపులు తీసుకుని అక్కడ కేబులింగ్ అంతా కూడా ఓవర్హెడ్ కేబులింగ్ జరుగుతుంది. దీనివల్ల అడ్వాంటేజ్ మెయిన్ ఆపరేటర్ సర్వీస్ చేస్తూ కేబుల్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, కేబుల్లో 100 కనెక్షన్లు ఉన్నాయంటే ఈచ్ కనెక్షన్కి 100 రూపాయలు, మనకు 10,000 వస్తుంది మంత్కి అని చెప్పి లాక్ అయిపోయే బిజినెస్ ఇంటర్నెట్ కాదు. ఇంటర్నెట్లో రకరకాల కంటెంట్లు వస్తున్నాయి. ఆ కంటెంట్కి కమిషన్లు కానీ కంటెంట్కి పర్సంటేజ్ కానీ ఉంటుంది. ఒక కనెక్షన్కి వచ్చి 200 కస్టమర్ పే చేసేది ఉంటాడు, 2000 కూడా పే చేసే కస్టమర్ కూడా ఉంటాడు. డిఫరెంట్ కంటెంట్లన్నీ కూడా 2-way నెట్వర్క్ కాబట్టి దీంట్లో పాసిబిలిటీ ఉంటుంది. ప్లస్ మా నెట్వర్క్ ఇంకొక 2 yearsలో మేము 30 నుంచి 35 కోట్ల పెట్టుబడితోటి ఈ వెస్ట్ ఈస్ట్ కూడా మేము ప్రతి విలేజ్ 100 కనెక్షన్లు 50 కనెక్షన్లు ఉన్న విలేజ్కి కూడా మా ఫైబర్ అందుబాటులో పెట్టి మేము కేబులింగ్ చేసి కస్టమర్కి లో కాస్ట్లో మేము ఇంటర్నెట్ ఇచ్చి, అలాగే ఆపరేటర్కి మంచి ఇన్కమ్ వచ్చేలాగా మా సంస్థ ఇప్పటి వరకు మేము ఉంటే కాదు, మేము చేస్తే కాదు, అందరూ చేస్తేనే ఈ సైజ్ అయింది. మాకు అసలు ఏమీ తెలియకపోయినా అందరూ నేర్పి మరీ ఆ రోజు ఎలా ఉన్నారో స్నేహంగా ఈరోజు కూడా అలాగే ఉన్నారు. ఆపరేటర్లకు మరీ ఒకసారి చెప్తున్నా, ఆపరేటర్కి BCN అన్నది ఆపరేటర్ శ్రేయస్సు కోరుకుంటుంది. ఆపరేటర్కి కూడా ఫ్యూచర్ అంతా కూడా ఈ 2 జిల్లాల్లో పర్టికులర్గా మేము అండర్గ్రౌండ్ కేబులింగ్ వేయటం వల్ల ఈ ట్రాన్స్పోర్ట్ కాస్ట్లు, ఎయిర్టెల్ ట్రాన్స్పోర్ట్ కాస్ట్లు కూడా తగ్గి
మేము ఇచ్చే కాస్ట్కి నెక్స్ట్ 15 ఏళ్ళ వరకు కూడా ఎవరు అంత లో కాస్ట్లో ఇంటర్నెట్ ఇవ్వలేరు. అలాగే కంటెంట్ కానీ యాప్ కానీ రెడీ అయ్యింది. వరల్డ్లో ఎక్కడ ఇప్పటి వరకు లేదు. 75 కోట్లతోటి మేము యాప్ తయారు చేయడం జరిగింది. IPTV బాక్స్ కూడా ఉంది. అది కూడా ఈ ఫిబ్రవరి 1 నుంచే మార్కెట్ చేయటం జరుగుతుంది. ఆ యాప్ ఫిబ్రవరి 1 నుంచి కూడా ఏ కస్టమరు కూడా 1000-1500 పెట్టి కేబుల్ బాక్స్ కొనాల్సిన పని లేదు. ఆ టీవీకే మీకు ఆ యాప్ యాడ్ చేసుకుంటే ఇప్పుడు వచ్చే కేబుల్ ఛానల్స్, యాప్స్, అదర్ కంటెంట్స్ కూడా అది అవైలబిలిటీ ఉంటుంది. మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇదంతా చేయగలిగాం. పాస్ట్ 30 ఇయర్స్ 35 ఇయర్స్ ఎక్కడ ఏ ఫాల్ట్ లేకుండా ఆపరేటర్లకు కానీ కస్టమర్కి కానీ ఇబ్బంది లేకుండా సర్వీస్ చేయటం జరిగింది. మరి మాకెంతో ఆనందంగా ఉంది. ఈ కొత్త సంవత్సరం ఇలా చెప్పడం, మీ అందరూ కూడా ఫ్రెండ్లీగా ఉండటం జరుగుతుంది. పర్టికులర్గా మాకు బ్రాడ్కాస్టర్ సైడు సపోర్ట్ చేసింది ఫస్ట్ ఈటీవీ బాపినీడి గారు. మీకెందుకు రాజు గారు, మేము ఉన్నాం, మీకెందుకు చెయ్యండి, మీకు ఏదైనా ఇబ్బంది వస్తే మాకు చెప్పండి అంటే డైరెక్ట్గా మాకు యాక్సెస్ ఉంటుంది. అలాగే స్టార్ వాళ్ళు కూడా హెచ్డీలు అన్నీ ఇచ్చి మాకు సపోర్ట్ చేయడం జరిగింది. మేము వాళ్ళ మేలు మటుకు ఎన్నటికీ మర్చిపోలేము. మేము ఈ స్థాయిలోకి వచ్చామంటే వాళ్ళందరూ సపోర్ట్ చేయటం వల్లే. అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరి మాకు కూడా చాలా హ్యాపీగా ఉందని కోరుకుంటున్నాం. ముఖ్యంగా కేబుల్ టీవీ స్టార్ట్ అయ్యి 1991లో భీమవరం పట్టణంలో VCVగా ప్రారంభమైనటువంటి ఈ కేబుల్ ఈరోజు దినదిన ప్రవర్ధమానమై చాలా అత్యున్నత సాంకేతిక విలువలతో, అంటే ఆ రోజున్న VCVకి ఈ రోజున్న BCNకి తేడా ఒక్క మాటలో చెప్పాలంటే, ఇవాళ BCN పోటీ పడుతున్నది జియో సంస్థతో, ఇవాళ BCN పోటీ పడుతున్నది ఎయిర్టెల్తో. ఆ టైపు మల్టీనేషనల్ కంపెనీలతో పోటీ పడే స్థాయిలో సాంకేతిక పరంగా అలాగే టెక్నాలజీ పరంగా చాలా ఉన్నతమైన స్థితిలో ఈరోజు BCN ఉంది. అందులో భాగస్థులమైన RMS వాళ్ళు మేమందరం కూడా చాలా హ్యాపీగా ఉన్నాం. సుమారు 2017లో మేము RMS వాళ్ళుగా జాయిన్ అవ్వడం జరిగింది. ఆ రోజు నుంచి నైబర్ నెట్వర్క్ల్లో RMS వాళ్ళు ఉన్న వారి కంటే వాళ్ళు BCNలో RMSగా మేము పొందుతున్నటువంటి ఎంజాయ్మెంట్ కానీ రెవెన్యూ కానీ చాలా ఉచ్చస్థితిలో ఉన్నాం. ఇది మేము గుండెల మీద చేసుకుని చెప్పగలం. అలాగే టెక్నాలజీ పరంగా ఏ బాక్స్ అప్గ్రేడ్ అయినా ఇది రావడమే కేబుల్ రంగంలో ఒక సంచలనంగా HD టెక్నాలజీతో వచ్చింది. మనకు స్టార్టింగ్ వచ్చినప్పుడే ప్రపంచమంతా ఈవెన్ పే ఛానల్స్ కూడా HD సరిగ్గా లేని రోజుల్లో BCN ఒక్కటే ఇండియాలో రూరల్ ఏరియాలో కూడా HD బాక్స్ని ఇంట్రడ్యూస్ చేసింది. అందులో భాగంగానే ఈరోజు ఈ 2 ఉభయ జిల్లాల్లోనూ అండర్గ్రౌండ్ ఫైబర్ నెట్వర్క్తో ఉన్నతమైన సాంకేతిక విలువలతో అతి తక్కువ రేటుకి ఉన్నత ప్రమాణాలతో ఉన్నటువంటి సిగ్నల్ని డేటా రూపంలో ఇంటర్నెట్ రూపంలో అందించడానికి సిద్ధంగా ఉంది. అందుకు మేము కేబుల్ ఆపరేటర్లు అందరం కూడా BCNకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు అసలు ఇంటర్నెట్ ఏంటి, మనకు ప్రజెంట్ అవసరం, అంత గొప్పగా ఏం మార్పులు మన జీవితాల్లో వచ్చేసినాయి అనే దానికి ఒక చిన్న వివరణ మీకు నేను ఇవ్వదలుచుకున్నాను. ఇవాళ కేబుల్ టీవీ అనేది ఇదివరకు ఒక టీవీకి పరిమితమైన ఎంటర్టైన్మెంట్, అది ఒక రూముకో ఒక ఇంటికో లిమిటేషన్స్లో ఉన్న ఎంటర్టైన్మెంట్. ఇవాళ ఇంటర్నెట్ అనేది లిమిటేషన్ దాటేసినటువంటి ఎంటర్టైన్మెంట్. చేలుగట్లో పారతో ఇచ్చుకుంటూ కూడా యూట్యూబ్లో వీడియోలు చూడవచ్చు, వార్తా ప్రపంచాన్ని చూడవచ్చు. అతను ఏదన్నా వీడియో కాల్ చేయాలన్నా లేకపోతే వీడియో కాల్లో వ్యవసాయపరంగా ఏదన్నా సహాయ సహకారాలు తీసుకోవాలన్నా కూడా ఇవాళ ఇంటర్నెట్ బాగా ఉపయోగపడుతుంది. ఈ ఇంటర్నెట్ ఎంతగా రాబోయే రోజుల్లో ఉంటుందంటే హోమ్ ఆటోమేషన్ అనే భాగంలో ఇంటి మొత్తం ఇంటర్నెట్తో కనెక్ట్ అయి ఉంటుంది. ఒక వాషింగ్ మిషన్ పనిచేయాలన్నా, ఒక AC పనిచేయాలన్నా, ఒక గ్లేజర్ పనిచేయాలన్నా, ఈవెన్ గ్యాస్ సిలిండర్ని మానిటర్ చేయడానికి లేకపోతే వాటర్ ట్యాంకులో వాటర్ని మానిటర్ చేయడానికి లేదా ఇంటి చుట్టూ ప్రహార కాసేదానికి ఏర్పాటు చేసే CC కెమెరాలని ఆపరేట్ చేయడానికి కూడా వాళ్ళ ఇంటర్నెట్ చాలా ప్రధానమైనటువంటి భాగంగా ఉంది. ఆపరేషన్లు చేసే స్థాయికి కూడా ఇంటర్నెట్ వచ్చింది అంటే ఇవాళ మనకి మనిషికి నిత్యావసర వస్తువులో గాలి, నీరు, నిప్పు, తిండితో పాటు డేటా అనేది కూడా ఒక ముఖ్యమైన పార్ట్ అయింది. దాన్ని ప్రజలకి మరింత చేరువుగా, మరింత సులభంగా, మరింత చౌకగా తీసుకునే భాగంలో
వాళ్ళు బీసీఎన్ చాలా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టి రాబోయే 2-3 నెలల్లో ప్రారంభించి 2 సంవత్సరాల్లో పూర్తి చేయడానికి ఒక టార్గెట్గా పెట్టుకుని దీన్ని ముందుకు తీసుకెళ్తుంది. దీనికి మేము ఆపరేటర్ వ్యవస్థ, ఆర్ఎంఎస్ఓ వ్యవస్థ, బీసీఎన్కి స్వాగతం పలుకుతూ మా తరపున ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా కూడా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. దానికి మేము ఎన్నంటే ఎప్పటికీ కూడా బీసీఎన్తోనే ఉంటామని చెప్పేసి ఈ పత్రికా ముఖంగా తెలియజేసుకుంటూ